Hi children, good morning to you. It's story time today. We're going to learn about a story. Just see this picture. What you observed in the picture. In this picture, what you observed. ఓకే, మీకు ఏదో ఒకటి అర్థమయ్యే ఉంటుంది ఆ పిక్చర్ని చూడగానే. నెక్స్ట్ చిన్న స్టోరీ చెప్తాను, చిన్న మోరల్ స్టోరీ వినండి, బాగా అర్థం చేసుకోండి చాలు. A boy and his grandfather were walking along a road. A boy and his grandfather. ఒక బాబు మరియు అతని గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? తాతగారు. అమ్మ నాన్నని గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఎ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్. బాబు అతని తాతయ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఎవరో కనబడ్డారు. దే పాస్డ్ ఎ ఫార్మర్ వర్కింగ్ హార్డ్ ఆన్ హిస్ ల్యాండ్. ఇలా వెళ్తూ ఉంటే రోడ్డుకి అటువైపు ఒక ఫార్మర్, రైతు తన పొలంలో చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాడంట. వీళ్ళు చూశారు. ఎవరు? అబ్బాయి వల్ల తాతయ్య. ఎ బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్. ద ఫార్మర్ హ్యాడ్ టేకెన్ హిస్ ragged shirt and worn out shoes and placed them at the road's edge. ఆ ఫార్మరు తన షర్ట్ తన షూస్ తీసి రోడ్ ఎడ్జ్లో, అంటే పొలంలోకి దిగాలంటే బట్టలు అన్నీ వేసుకోకపోతే బురద పడుతుంది, మనం మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది ఎక్కువగా. అతను ఆల్రెడీ చొక్కా చినిగిపోయిందంట. కొంచెం చినిగిన చొక్కా మరియు కొంచెం పాతబడ్డ చెప్పులు, షూస్ రెండు రోడ్ ఎడ్జ్లో చెట్టు దగ్గర పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పొలం లోపలికి వెళ్ళి పని చేసుకుంది. The boy felt he could play a little mischief. అబ్బాయికి అప్పుడే ఒక థాట్ వచ్చింది, కొంచెం ఫన్గా ఏదైనా ట్రై చేద్దామని. అతను వెళ్ళిపోయాడు, ఏదైనా ఫన్గా అతని మీద ఏమైనా మనకు ఆనందం కలిగే విధంగా ఏమైనా చేద్దాము, ఏదైనా మిస్గైడ్ చేద్దాము, ఏదైనా చేద్దాము అనిపించింది అబ్బాయికి. ఏం చేద్దాం అనుకున్నాడో చూడండి. He said to his granddad, తాతయ్యకి చెప్పాడు, "Grandpa, why don't we take the man's shoes and shirt and hide behind the tree?" మనం ఎందుకని ఆ మ్యాన్ యొక్క షర్ట్ షూస్ తీసి చెట్టు వెనకాల దాచేయకూడదు? మనం ఎందుకు అతని షర్ట్ అతని షూస్ తీసి చెట్టు వెనకాల దాచేయకూడదు? అలా దాచేస్తే when he finds the missing he will be so angry. అతను అవి మిస్ అయిపోయాయని కనుక్కున్నప్పుడు అతనికి చాలా కోపం వస్తుంది. అండ్ విల్ హ్యావ్ ద ఫన్ ఆఫ్ వాచింగ్ హిస్ ఎక్స్ప్రెషన్. ఏం చెప్పాడంటే, అతనేమో పొలంలోకి వెళ్ళేటప్పుడు షర్టు షూస్ బయట పెట్టేసి వెళ్ళాడు రోడ్ ఎడ్జ్లో. వీడు చిన్నపిల్లాడు కదా, చూశాడు, అవి దాచేసి ఆట పట్టిద్దాం అనుకున్నాడు. అవి కనిపించకపోయేసరికి ఆ రైతు కోపడతాడు, ఎత్తుక్కుంటు కదా, దాన్ని చూసి సంతోషపడవచ్చు కదా, చాలా ఆనందంగా ఉంటుంది కదా అని వాళ్ళ తాతయ్యకు చెప్పాడు. అలా ఆనందపడడం తప్పు, ఆనందపడాలి. అతని ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు షర్ట్ పోయాయి వెతుకుంటాడు, కోపంగా చూస్తాడు అంటే అతని ఎమోషన్స్, అతని ఫీలింగ్స్ని చూసి ఆనందపడదాం అనుకున్నాడు. ఇలా దాచేసి
కానీ బట్ ద గ్రాండ్ ఫాదర్ రిప్లైడ్, కానీ గ్రాండ్ ఫాదరు ఏదో చెప్పాడంట, దానికి ఒప్పుకోలేదు. గ్రాండ్ సన్ నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఏ ఫార్మర్ ఆర్ హర్ట్ హిజ్ హార్ట్. ఇప్పుడు కూడా ఆట పట్టించకూడదంట ఫార్మర్ని కానీ ఎవరినైనా కానీ. హర్ట్ హిజ్ హార్ట్, అతని గుండె అంటే అతని మనస్సు నొచ్చుకునే విధముగా ఎవరిని ఆట పట్టించకూడదు. ఎవరిని అలా మనసు నొచ్చింపజేసి పక్కన వాళ్ళని బాధ పెట్టి మనం సంతోషపడకూడదు. పక్కన వాళ్ళను బాధ పెట్టి మనం సంతోషపడకూడదు అని చెప్పాడు. ఇఫ్ యు జస్ట్ వాంట్ టు ఫీల్ హ్యాపీ దెన్ లెట్స్ డూ దిస్ ఇన్స్టెడ్. నిజంగా నువ్వు కొంచెం ఆనందపడాలి అని అనుకుంటే నేను చెప్పింది చెయ్యి. దాని బదులు ఇంతకుముందు నువ్వు అనుకున్న దాని బదులు ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి, నీకు ఆనందం ఎలా వస్తుంది, ఎంత వస్తుందో చూడు అని చెప్పాడనమాట. ఆ పిల్లవాడు ఏమనుకున్నాడు, అక్కడ ఉన్న బట్టల్ని షూస్ని దాచేసి అతని యొక్క ఫీలింగ్స్ని చూసి ఎక్స్ప్రెషన్స్ని చూసి ఆనందపడవచ్చు అనుకున్నాడు. బట్ అది తప్పు. అవతల వాళ్ళని హర్ట్ చేసి మనం ఆనందపడకూడదు అని గ్రాండ్ ఫాదర్ చెప్పి, నేను చెప్పినట్టు చెయ్యి, ఆ ఆనందం ఎలా ఉంటుందో చూడు అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పాడు. ఏం చేయమన్నాడు గ్రాండ్ ఫాదరు? జస్ట్ టేక్ సమ్ కాయిన్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫార్మర్స్ షూస్, దెన్ విల్ హైడ్ బిహైండ్ ద ట్రీ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. నువ్వు బట్టలు షూస్ దాచేస్తానన్నావు కదా చెట్టు వెనక, అలా కాకుండా 2 కాయిన్స్ తీసుకో, ఒక్కొక్క షూలో ఒక్కొక్క కాయిన్ పెట్టు, ఒక్కొక్క షూలో ఒక్కొక్క కాయిన్ పెట్టి అక్కడే పెట్టేసి మనమే చెట్టు వెనకాల దాక్కుందాం. అప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడు, అలా ఏం జరుగుతుందో చూడు అని చెప్పాడు. పెద్దలు చెప్పారు కదా, అలాగే చేశాడు పిల్లవాడు. అలాగే అని చెప్పి 2 కాయిన్స్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాడు. The boy did as his grandfather told him. After a little while the farmer came off his clothes. పిల్లవాడు తన గ్రాండ్ డాడ్ చెప్పినట్టే, గ్రాండ్ ఫాదర్ చెప్పినట్టే 2 కాయిన్స్ అక్కడ పెట్టి చెట్టు వెనక్కి వచ్చేసాడు. కొంచెం సేపటికి ఎవరు? ఫార్మర్ స్పెల్లింగ్ వచ్చా మీకు? ఫార్మర్ Farmer, farmer, come for his clothes. He put on his ragged old shirt and his foot into his shoes. చినిగిపోయినటువంటి చొక్కాని వేసుకున్నాడంట. వేసుకున్న తర్వాత తన కాళ్ళను తన చెప్పుల్లో పెట్టాడు. మీకు కనిపించట్లేదు, ఇలా పెట్టాడు అనమాట. చెప్పుల్లో కాలు పెట్టాడు. పెట్టగానే లోపల కాయిన్స్ ఉన్నాయి కదా, 2 కాయిన్స్, ఈ చెప్పులో కాయిన్స్, ఆ షూలో కాయిన్, ఈ షూలో కాయిన్ ఉంది. హీ ఫెల్ట్ సంథింగ్ హార్డ్ ఇన్సైడ్. అతను ఫీల్ అయ్యాడు లోపల ఏదో హార్డ్గా టచ్ అవుతున్నట్టు. అందుకని చెప్పులు తీసాడు. Annoyed, he took the shoe off to see what it was. They were coins. He was astonished. ఏదో హార్డ్గా తగిలింది. అందుకని చెప్పులోంచి కాలు బయటికి తీసి చూశాడు. లోపల అక్కడ కాయిన్ దొరికింది. దీంట్లో ఒక కాయిన్ దొరికింది, ఈ షూలో ఒక కాయిన్ దొరికింది, ఆ షూలో ఒక కాయిన్ దొరికింది. అతని ఫీలింగ్స్కి చాలా ఆనందపడిపోయాడు అనమాట. నవ్వేశాడు అనమాట. బాగా ఎక్కువ ఆనందపడిపోయాడు అతనికి డబ్బు దొరికేసరికి. హీ లుక్డ్ అప్ ఎట్ ద స్కై అండ్ ఫీల్ టు హిజ్ నీస్. ఆకాశం వైపు చూసి మోకాళ్ళ మీద నిల్చొని ఇలా ఆకాశం వైపు చూశాడనమాట. ఎందుకో చూద్దాం. హో గ్రేట్ గాడ్, యు ఆర్ సో కైండ్. వెన్ ఐ నీడెడ్ మనీ ద మోస్ట్ యు సెంట్ మీ దిస్ గిఫ్ట్. ఓ దేవుడా అని మోకాళ్ళ మీద కూర్చొని ఇలా దండం పెట్టుకొని దేవుడి పైన చూస్తా, ఓ దేవుడా నీది చాలా దయాహృదయము,
ఆనందంతో, చాలా ఆనందంతో, ఇది చాలా దయాహృదయము, నాకెప్పుడు డబ్బులు అవసరము, మనీ నాకు డబ్బులు అవసరమైనప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు అని దేవుడిని నమస్కరించుకుంటున్నాడు, తలుచుకుంటున్నాడు. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ టు whoever you made your messenger. దేవుడా నాకు ఇలా సాయం చేసినందుకు నీకు థ్యాంక్స్, ధన్యవాదాలు అని చెప్పి, అలాగే నీ మెసెంజర్ ఈ డబ్బుని నాకు చేరవేసినటువంటి ఆ గొప్ప వ్యక్తికి కూడా ధన్యవాదాలు. అంటే దేవుడే ప్రతి పని దేవుడు చేశాడు అని నమ్ముతుంటారు కదా, ప్రతి పని దేవుడు చేశాడని నమ్ముతుంటారు. అలాగే ఆ ఫార్మర్ కూడా ఇదంతా దేవుడు చేశాడని చెప్పి మొదట దేవుడికి ఆనందంతో దేవుడికి దండం పెట్టుకొని, నాకు డబ్బు అవసరమైనప్పుడు నువ్వు కరెక్ట్గా అందించావు దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నమస్కరించుకొని, తర్వాత ఈ డబ్బుని నాకు ఎవరైతే చేరవేశారో, ఎవరి ద్వారా అయితే నాకు వచ్చిందో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అని తలుచుకున్నాడు అనమాట. దెన్ హీ వాక్డ్ హోమ్ ఓవర్జాయిడ్. చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాడంట నడుచుకుంటూ. ద బాయ్ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ హ్యాపీ. అప్పుడు ఆ అబ్బాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకని? అతను ప్రార్థించాడు కదా, దేవుడిని ప్రార్థించాడు, దేవుడికి నమస్కారం పెట్టుకున్నాడు, అలాగే ఇచ్చిన అతన్ని కూడా చాలా గొప్పగా అనుకున్నాడు. అంతే కదా, అతనికి 2 కాయిన్స్ ఇచ్చిన అతన్ని చాలా గొప్పగా అనుకున్నాడు. అందువల్ల అతనికి నేను చాలా మంచి పని చేశాను అనే ప్రౌడ్నెస్, మంచి ప్రౌడ్నెస్, తప్పుగా కాదు, ప్రౌడ్నెస్ వచ్చిందనమాట. హిస్ గ్రాండ్ ఫాదర్ సెట్ హ్యాపీ, చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యాడు. అతని ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా ఆనందభరితంగా ఉన్నాయి. మొదట అతన్ని బాధ పెట్టి సంతోషపడదాం అనుకున్న అబ్బాయి ఇప్పుడు ఆ ఫార్మర్ చాలా సంతోషంగా ఉన్నా కూడా ఇతను ఆ సంతోషాన్ని చూసి ఇంకా చాలా సంతోషపడుతున్నాడు. దాని తర్వాత హిస్ గ్రాండ్ ఫాదర్ సెడ్, గ్రాండ్ సన్, ద పాత్ టు హ్యాపీనెస్ ఈజ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. The path to happiness. ఆనందదాయకంగా ఉండడానికి లేదా ఆనందంగా ఉండడానికి మార్గం ఏదైతే ఉందో అది అవతలి వాళ్ళని హ్యాపీగా ఉంచటం ద్వారానే వస్తుంది. మనం అవతలి వాళ్ళని సంతోషం పెట్టి మనం సంతోషపడవచ్చు. అది చాలా డిఫరెంట్గా చెప్పారు. The path to happiness is to make others happy. ఆనందంగా ఉండటానికి మార్గం ఏదైతే ఉందో అది అవతలి వాళ్ళని సంతోషంగా ఉంచడం ద్వారానే మనకు చేరువవుతుంది. అంటే ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళను బాధ పెట్టి మనం సంతోషపడాలని అనుకోకూడదు. అవతలి వాళ్ళని బాధ పెడితే మనకి ఎంత సంతోషం వస్తుందో, అవతలి వాళ్ళని సంతోష పెడితే మన వల్ల ఎవరైనా బాగుపడితే అంతకు 10 రెట్లు సంతోషం మనం పొందుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికైనా సహాయం చేయగలిగితే చేయండి, కానీ ఎవరినైనా బాధ పెట్టే పనుల్లో తలదూర్చకండి, చేయకండి. ట్వెల్త్ పేజ్లో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి, మీరే సొంతంగా రాయండి. ఐడెంటిఫై ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. స్టోరీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరెవరు ఉన్నారు? 3 ఉన్నారు. ఆ 3 పేర్లు రాస్తే సరిపోతుంది. వాట్ డిడ్ ద బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ అబ్జర్వ్ వైల్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. నడుస్తూ వెళ్తున్నప్పుడు గ్రాండ్ ఫాదరు గ్రాండ్ సన్ నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదో కనిపించింది కదా. అదేంటి? ఏం కనిపించింది? ఆ ఫార్మరు దిగి వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ పొలంలో వర్క్ చేస్తున్నాడు, అతని ల్యాండ్లో అతను వర్క్ చేస్తున్నాడు. అది కనిపించింది. అదే రాయండి. వై డిడ్ ద బాయ్ వాంట్ టు హైడ్ ద ఫార్మర్స్ క్లాత్స్. రైతు యొక్క బట్టలను అబ్బాయి చిన్న కుర్రాడు దాచేద్దామని ఎందుకు అనుకున్నాడు? ఆనందం పొందడానికి, ఏదైనా ఫన్నీగా చేస్తే హ్యాపీగా ఉన్నామని.
కానీ అబ్బాయి లాస్ట్కి ఏమనుకున్నాడు, ఇలా వాళ్ళని బాధ పెట్టి సంతోషపడడం కన్నా అవతల వాళ్ళని సంతోషపెడితే దానికి చాలా రెట్లు సంతోషం వస్తుందని కనుక్కున్నాడు. వాట్ అడ్వైస్ డిడ్ ద గ్రాండ్ ఫాదర్ గివ్ ద బాయ్? అది చెప్పగానే గ్రాండ్ ఫాదరు అడ్వైజ్ ఇచ్చాడు, నేను చెప్పినట్టు చెయ్యి అని. వాట్ వాజ్ ద అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ ద ఫార్మర్? నేను ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఆ ఫార్మర్కి అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ వచ్చింది కదా, అదే ఆ స్టోరీ యొక్క టైటిల్. అంతే కదా, లాస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అదే. వాట్ ఈజ్ ద అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ టు ద ఫార్మర్? ఫార్మర్కి వచ్చిన అనుకోని బహుమతి ఏమిటి? మీకు తెలుసు ఏమొచ్చింది, 2 కాయిన్స్. బాయ్ బాయ్. క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి.